బైబిల్లో లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుంది అని అంటే, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, మీకు తెలుసు. జక్కయ్య చెట్టు దిగి వచ్చినప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? జక్కయ్య, నువ్వు చెట్టు దిగి కిందికి రా, నేడే నీ కుటుంబానికి రక్షణ వచ్చింది. జక్కయ్య చెట్టు దిగాడండి. మరి ప్రభు ఏమన్నాడు? నేడే నీకు నీ కుటుంబానికి రక్షణ వచ్చింది. ప్రియ తల్లి, ఈరోజు నీవు ప్రభువులో నిలబడితే నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. ఇది కల కాదు. కొంతమందికి నా కలక్క, నా కుటుంబం అంతా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలని, ఆరాధించాలని, మాస్కి రావాలని నా కలక్క అని చాలామంది చెప్పడం నేను విన్నా. ప్రియబిడ్డ, ఇది కల కాదు. కళ అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఇది దేవుడి నిబంధన, ఇది దేవుడి మాట. అదేమిటంటే, నీవు ప్రభు కోసం నిలబడితే దేవుడు నీ బిడ్డల్ని రక్షిస్తానని యెషయా గ్రంథము 49వ అధ్యాయం 25వ వచనంలో ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీ బిడ్డలను రక్షిస్తాను అని అంటున్నాడు.